బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ మనతో పాటు ఉన్నారు. సో విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వ రహస్యాలు అంటే ఏంటి, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు మన నిత్య జీవితంలో ఎలా పనిచేస్తాయి, సో కుటుంబ తగాదాలు ఉన్న వరకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, అలాగే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఈ విశ్వ నియమాల వల్ల ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఏవో డౌట్స్ తోటి చుట్టూ. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ అమీర్పేట్కి, ఎస్ఆర్ నగర్ వెళ్ళినంత ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. లైక్ ప్రతిదానికి జాబ్ వల్ల డిప్రెషన్ కావచ్చు, అంటే పర్సనల్ లైఫ్ అన్నిట్లో డిప్రెషన్ గురైపోతున్నారు ఈజీగా. సో ఏమైనా మీ దగ్గర సొల్యూషన్ ఉందా, విశ్వ నియమాల ప్రకారం ఏమైనా సొల్యూషన్ చెప్తారా అలాంటి వారి కోసం? అవునండి, డిప్రెషన్తో సూసైడ్స్ ఎక్కువయ్యాయి. కరెక్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఈజీగా మా కష్టాల నుంచి దూరం అవుతున్నామని. కానీ ఈ డిఎన్ఏ ఉంది కదా, సీసీ కెమెరా ఉంది కదా, ఇక్కడ రికార్డ్ అయిపోయింది కదా, ఈ చిప్ ఎలా తయారవుతుందో విశ్వ నియమాల వల్ల తెలిసింది కదా. అది 30% నీ పూర్వ అనుభవాలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు కర్మను తొలగించుకోవాలని ఈ శరీరాన్ని హింసించావో, చంపేసుకున్నావో, పక్షవాతంతో పుడతారు. కాళ్ళు చేతులు లేకుండా పుడతారు. అప్పుడెప్పుడైతే నువ్వు బాధలను తగ్గించుకోవాలని సూసైడ్ చేసుకున్నావో ఇప్పుడు డిప్రెషనే ఎందుకు ఎక్కువ వస్తుంది? డిప్రెషన్ ఎందుకు ఎక్కువ వస్తుంది? మాతృదోషము, పితృదోషం. మాతృదోషము అంటున్నాను కదా, ఈ చిప్పులో ఏదైతే ఒక అమ్మను కానీ ఒక స్త్రీని కానీ ఎవరినైతే మోసం చేశారో వాళ్ళు తొందరగా డిప్రెషన్. ఇంకొక విశ్వ రహస్యం ఉంది, అదే విశ్వంలోని విశ్వ రహస్యం. అన్నం తినడం మానేస్తే వైట్, అది మాతృదోష నివారణకి పాలు, పెరుగు, పెరుగన్నము, అన్నము తినడం మానేసిన వాళ్ళు తొందరగా సూసైడ్ చేసుకుంటారు. నా అనుభవం ద్వారా నేను చూశాను. ఇంత లింక్ ఉందా? ఎస్, విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు మన కోసం తయారైంది. అవి బియ్యమా, గోధుమలా, ఏంటా, అన్నిట్లో రహస్యాలు చెప్పడం జరిగింది విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు. మనం తినే ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఏర్పడతాయి. ఆ ఆలోచనల వేవ్ లెంత్ను బట్టే మనం ప్రవర్తిస్తాము. ఈ శరీరము, మనస్సు, ఆత్మ 3 లైన్గా ఉన్నాయి. ప్రకృతి, శరీరము, ఆత్మ, మనస్సు అన్నీ కరెక్ట్గా కలవడానికి మనం తినే ఆహారం ఏ విధంగా తింటున్నాం. ఇవాళ బజ్జీల షాపుకి పోతే నాకు డబ్బులు కావాలి అనే ఆలోచనతో వాడు బజ్జీలు చేస్తున్నాడు, ఇంకోడు పిజ్జా చేస్తున్నాడు, ఇంకా డబ్బులు కావాలి, క్యాటరింగ్ వాళ్ళు ఇంకా డబ్బులు కావాలి. మనకు వండింట ఓపిక లేదు కాబట్టి మనం రెడీగా కొనుక్కొని తింటున్నాం. ఒక్కరోజు ఒక గురువు గారు అన్నం తింటే ఆయనకు ఏదో దొంగతనం చేయాలని అనిపించిందట. ఇవాళ ఎవరే వంట చేశారని అడిగాడంట ఆయనని. ఒక కథ చెప్పారు ఉట్టిగా మనకి. ఎందుకంటే ఆడెవడో దొంగతనం చేసి వచ్చి ఆ రోజు రాత్రి అప్పడాలో ఒడియాలో వేయించాడట, గురువు గారికి అన్నం పెట్టాడు. ఆయన అప్పటి నుంచి నాకు ఏదో దొంగతనం చేయాలని అనిపించిందట దొంగ చేసేసరికి. అంటే మనం ఏ థాట్ ఫీలింగ్ను రిలీజ్ చేసుకొని వంట చేస్తూ ఒక అమ్మ అనుకుంటుంది ఈ పిల్లలు తినరు అనుకుంటే అన్నం తీసుకొని టేబుల్ మీద పెడుతుంది, ఎన్నో వెరైటీలు చేస్తుంది. పిల్లలు నేను ఎప్పుడు పెట్టినా తినరు, బయట తినొచ్చినా అంటారు అంటుంది అని ఆ పక్క టేబుల్ మీద ఎవరు తినరు ఆ రోజు. ఎందుకు? థాట్ రిలీజ్ చేసిందే ఫుడ్లో వస్తుంది. ఓకే, ఆ వేవ్స్ అన్నీ తిరుగుతూ పోతుంటాయి. మన ఆలోచన అనేది ఒక వైబ్రేషన్. మనమందరము లా ఆఫ్ వన్నెస్, అంటే మనమందరం ఒకే చైతన్యంలో ఉన్నాము, ఒకటే. నువ్వు వేరు నేను వేరు అనుకొని నేను నిన్ను తిడతాను, అవి మళ్ళీ నాకే రిటర్న్ వస్తాయి. అదే విశ్వరహస్యం. కాబట్టి మనం తినే ఆలోచనను బట్టి, మనము ఉన్నటువంటి పర్యావరణాన్ని బట్టి అవే మన ఆలోచనల్లో సూసైడ్ చేసుకోవడం కానీ, డిప్రెషన్కి లోన్ కావడం కానీ జరుగుతుంది. అప్పుడు నేను మెంటలీ రిటార్డెడ్ వాళ్ళను డిప్రెషన్ వాళ్ళకి మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిప్రెషన్ అనేది మనిషి జీవితంలో ప్రతి మనిషికి ఎప్పుడైనా రావచ్చు. స్త్రీలకు ప్రత్యేకంగా మెనోపాజ్ టైంలో, ప్రీ మెనోపాజ్ టైంలో ఏదైనా ఒక విషయంలో మీకు బాగా ఏడుపు వచ్చింది అనుకోనన్న, 1కి 2, 3 సార్లు పర్యాయాలు మీకు ఏడుపు వచ్చింది, మేల్ కానీ ఫీమేల్ కానీ, అంటే మీరు డిప్రెషన్కి లోనైనట్టే లెక్క. మీ మనసు ఏదో దెబ్బతిందని దానికి మెడిసిన్ వేసుకోండి, వెళ్ళి సూసైడ్ చేసుకోకండి. ఎస్, మెనోపాజ్ టైంలో ఏమవుతుంది, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నన్ను ఎవరు చూడటం లేదు, ప్రతి స్త్రీకి ఉంటుంది నాన్న. ప్రతి స్త్రీకి ఆ టైంలో స్త్రీలను అర్థం చేసుకోండి. ఎందుకు సంసారాలను దూరం చేసుకుంటున్నారు? ప్రీ మెనోపాజ్ అని. మగవాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది తెలుసా అమ్మా? అవునా? ఆఫ్టర్ 50 ప్రతి మగవాడు డమ్మీగా ఉంటాడు. నేనేం చెప్తాను చేస్తాడు మా ఆయన అంటుంటారు పెద్దవాళ్ళు అయ్యాక. కొన్ని విషయాల్లో బిహేవియర్ ప్రాబ్లమ్సే తప్ప
చాలా విషయాల్లో భార్యకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు కూడా మెనోపాజ్ ఉంటే వాళ్ళకు కూడా హార్మోనల్ నేను ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ ఉంటుంది, బొక్కలు అరిగిపోతాయి వాళ్ళకి. నన్ను ఎవరు చూడటం లేదని ఎవరి మీదనో కసి ఉంటుంది, క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి. ఎవరిని కృతజ్ఞత చూపించారు మ్యాక్సిమం మగవాళ్ళు అంటే వాళ్ళ బిహేవియర్ అంతే నాన్న, ఇది వాళ్ళ తప్పని మనం అనలేం కదా. హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రేమ కృతజ్ఞత ఎప్పుడైతే మనం చూపించామో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం. అంటే విశ్వంలో ఉన్న ప్రతి రహస్యాన్ని మనం తెలుసుకుంటే మనం డిప్రెషన్కి లోన్ కాము. తర్వాత మనం ఎలాంటి మనుషులనైనా మనం అర్థం చేసుకుంటాము. నీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నీవే అనుకున్నప్పుడు నేను నిన్ను కష్టపెడితే సేమ్ కష్టం నేను పడితే కానీ నేను చచ్చిపోను. అది రహస్యం. ఒక కోడల్ని సతాయించింది ఒక అత్త అనుకుందాం, ఒక భర్త వాడి బిడ్డతో బాధపడుతుంటే వాడు చూసే చచ్చిపోతాడు. ఒక అత్త సతాయించింది అనుకో, ఆ అత్త వాళ్ళ చుట్టాల వల్లనో ఫ్రెండ్ వల్లనో పక్కింటి వాళ్ళ వల్లనో మనుమడి వల్లనో బాధపడి ఎంత బాధ కోడల్ని పెట్టిందో అంత బాధ ఇది పడితే కానీ చచ్చిపోదు. అదే విశ్వరహస్యం. కాబట్టి విశ్వంలోని విశ్వరహస్యాలు. ఎవరైనా తప్పు చేస్తామా, మనం డిప్రెషన్లో అయితే వెళ్ళి హోమియోపతి మందు తెచ్చుకుంటాం, ఇంగ్లీష్ మందు తెచ్చుకుంటాం. శరీరానికి ఏ విధంగా రుగ్మత వస్తుందో మన మనసుకు కూడా వస్తుంది. మనసుకు వచ్చేదే డిప్రెషన్, మీరు అడిగిన క్వశ్చన్. కాబట్టి దానికి మెడిసిన్ వేసుకోవాలి. 2 సార్లు 3 సార్లు ఏడుస్తున్నారు మీరు అని అంటే మానసిక స్థితి బాగాలేదు, దానికి ఒక మందు వేసుకోవాలి, అయిపోతుంది, మీరు బాగైపోతారు. ఓకే, అది రహస్యం. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.